एसपी साहब, कमिश्नर्स, चेयरपर्सन, काउंसलर्स, तमाम साहब तरफ से मैं कलेक्टर साहब का शुक्रिया अदा करता हूँ। कलेक्टर साहब का जो आज बजट मीटिंग में हमारे पास आया है, ये सेकंड टाइम है जो बजट मीटिंग में आए। और जैसा कि कलेक्टर साहब सब बोले, आप फंड्स के ताल्लुक से जो प्रॉब्लम थे, कलेक्टर साहब को पैसे के एक एक वार्ड का एक एक हर चीज़ का आपको मालूम है, नाले प्रॉब्लम क्या है। वो तो गवर्नमेंट जो है ना, इससे पहले तो टाउन में जो इंटर होते, जो विलेजेस हमारे पास 200 विलेजेस है, वो लोग जब टाउन में आते हैं तो टाउन में एक अच्छा म्यूनसिपालिटी है, उसका मालूम होना उनके बड़े जो प्रोजेक्ट थे गवर्नमेंट लगाने की तरफ से कलेक्टर साहब उसको टेकअप करने के बाद उसको हिदायत दिए थे। उसमें हम लोग आप लोग की मदद से पूरे जितने भी बड़े बड़े प्रोजेक्ट थे हम हमारे पोस्ट की तरफ से पूरे करें। सिर्फ फर्क ये है कि हमारे पास 1 रुपया भी नहीं था अभी तक। सिर्फ कलेक्टर साहब బడ్జెట్ పనులకు కేటాయించడం జరిగింది. అదేవిధంగా పైన తెలిపిన తప్పనిసరి పద్ధతులకి కేటాయింపులు పోను మిగిలిన పురపాలక సంఘ సొంత నిధుల నుండి బంగారు వంతు నిధులను పురపాలక సంఘంలోని అభివృద్ధి చెందని ప్రాంతాలు, బలహీన వర్గాల ప్రజలు, మైనార్టీ ప్రజలు నివసించే ప్రాంతాలు మరియు మురికివాడల ప్రాంతాలలో మౌలిక వసతుల కల్పనకు బడ్జెట్లో కేటాయింపు చేయడం జరిగినది. తదుపరి మిగిలిన పురపాలక సంఘ నిధులను పార్కులు, వైకుంఠ ధాన్యకృత సంతల అభివృద్ధి జరిగినది. తదుపరి మిగిలిన పురపాలక సంఘ నిధులను వార్డులలో అభివృద్ధి పనులకు కేటాయింపు చేయడం జరిగినది. అట్టి వివరములు కింద విధంగా కలవు. ఆర్థిక సంవత్సరం బడ్జెట్ అంచనాలు మరియు 2021-22 ఆర్థిక సంవత్సరం సవరించిన బడ్జెట్ అంచనాల ఆదాయం గురించి. 2021-22 సంవత్సరం సవరణ అంచనా ఆదాయం 1 అంచనా వ్యయం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా ఈ కౌన్సిల్ పీరియడ్లో 2 ఫైనాన్షియల్ ఇయర్స్ చేసుకున్నాము. 2 బడ్జెట్లు కూడా ప్రవేశపెట్టి పూర్తి చేసుకున్నాము. ఇది ఈ కౌన్సిల్కి 3వ బడ్జెట్. అదే ఈ లాస్ట్ 2 to 3 ఇయర్స్లో చూస్తే మీ హాయంలో మీరు చాలా కూడా మీ హాయంలో బైన్సా పట్టణాన్ని చాలా మంచిగా అభివృద్ధి చెందాం. ఇదే స్పీడ్లో ఇదే వారిగా ఇంకొక 2-3 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది. నేను నమ్ముతున్నాను. మీ అందరికీ నమ్మకం ఉంది. మీ అందరికీ తప్పకుండా ఇదే పద్ధతిలో బైన్సా పట్టణాన్ని రూపురేఖలు మార్చడానికి మనం అందరం కలిసి పనిచేద్దాం. మీరు